హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాత్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మనమైతే ఒక విషయం చెప్పుకుందాం. మన ఛానల్ ఆల్రెడీ ఇంతకుముందు టారో ఛానల్ ఉండింది, బట్ అది డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు కొత్త ఛానల్ అయితే ఓపెన్ చేశాము. మీ అందరికీ తెలియడం కోసం అదే పిక్ అయితే పెట్టున్నాను, నేను ప్రొఫైల్ పిక్ అదే పెట్టున్నాను, ఒకసారి చూడండి. మన ఛానల్లో రీడింగ్స్ కూడా చాలా తక్కువ ఉండేటివి, మన సబ్స్క్రైబ్స్ మాత్రమే తెలుసు ఆ విషయము. సో కొత్త వాళ్ళైనా కానీ తెలుసుకుంటారని చెప్తున్నాను. ఎందుకు తక్కువ ఉంటుంది అంటే ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతో మనము చాలా తక్కువ కాస్టే తీసుకునేవాళ్ళు. ఓన్లీ 500 రూపీసే మన రీడింగ్స్ ఉండేవి కూడా. సో ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్తే, ఈ టారో నిజమా అబద్ధమా అనే సందేహం అయితే అందరికీ ఉంటుంది. అదొకటి చెప్పుకుందాము. ఇంకోటి టారో ఎక్కడి నుంచి వచ్చింది అనేది చెప్పుకుందాము. ఈ టారో అనేది నార్త్ కంట్రీస్లో ప్లేయింగ్ కార్డ్స్ అని ఆడుతూ ఉండేవాళ్ళు అనమాట. ప్లేయింగ్ కార్డ్స్ అంటే పేకాట అనమాట. అట్లా పేకాట ఆడుతూ ఉండేవాళ్ళు. ఆ కార్డ్స్ అనమాట ఇవి. ఈ కార్డ్స్ అట్లా చాలా దేశాలలో డెవలప్ అవుతూ వచ్చాయన్నమాట. అంటే ఆడేవాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు అనమాట. అలా అభివృద్ధి చెందుతూ వచ్చారు. సో ఈ కార్డ్స్ వచ్చేసి పర్టికులర్గా ఒక మనిషి అయితే చెప్పడానికి లేదండి, వీళ్ళు కనిపెట్టారు అని అయితే లేదు. కానీ ఒక ఏరియా వైజ్ ఈ దేశంలో పుట్టింది అని చెప్పుకోవాల్సి వస్తే 15వ శతాబ్దంలో ఇటలీలో దీన్ని కనుగొన్నారనమాట, ఈ కార్డ్స్ని. సో ఇవి అలా ఆడుతూ ఉంటే కొంతమందికి ఇవి జరగడం మొదలుపెట్టాయి. ఇవి ఎప్పుడైతే జరగడం మొదలుపెట్టాయో ఆ తర్వాత 18వ శతాబ్దంలో వీటిని మోడిఫై చేసి జ్యోతిష్యం కోసం వాడడం మొదలుపెట్టారనమాట. సో జ్యోతిష్యం కోసం అంటే ఎట్లా అంటే, ఇప్పుడు మనం చెప్తాం కదా ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్, వీటి గురించి చెప్పడానికి కొంచెం కొంచెం మార్పులు చేసి వాడుకోవడం అనేది స్టార్ట్ చేశారు 18వ శతాబ్దంలో. సో ఇవి టోటల్గా ఎనర్జీస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇది ఒక అక్కల్ సైన్స్, అంటే ఇది నమ్మకం మీదే ఆధారపడి ఉండేదన్నమాట. ఎలాంటి ప్రూఫ్ ఉండదు ఈ కార్డ్స్కి. సో ఈ కార్డ్స్ మనము ప్యూరిటీని బట్టి, అంటే ఎవరైతే రీడర్స్ రీడ్ చేస్తారో వాళ్ళకి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. వాళ్ళు అబద్ధాలు చెప్పకూడదు, ఎలా పడితే అలా మాట్లాడకూడదు, ఒకరి మీద నిందలు వేయకూడదు, అసూయ, ఈర్ష, ద్వేషాలు ఇలాంటివి ఉండకూడదు. ఇలా ఉండకుండా వాళ్ళు ప్రజెంట్ మైండ్తో దేవుడి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకొని ధ్యానం చేస్తూ ఉండే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ కార్డ్స్ అనేది ఖచ్చితంగా వర్క్ అవుతాయి. ఇది ఎవరైనా కూడా చేయొచ్చు, ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు. ఇది పెద్ద విషయం అయితే కాదు, ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. దీనికి ప్రూఫ్ అంటారా, మీరు ఆల్రెడీ ఎన్నో మన రీడింగ్స్ కూడా చూసుంటారు, చాలామందికి ఆన్సర్స్ అయితే వస్తాయి. సో ఇలా ఆన్సర్స్ ఒకరే చేయాలి, వీళ్ళే చేయాలి, వీళ్ళకే వస్తాయి అనేది ఏమీ లేదు. ఎవరికైనా ఆన్సర్స్ వస్తాయి. కాకపోతే మీరు కొంచెం ఈర్ష్యాద్వేషాలు ఇలాంటివి తగ్గించుకొని ప్యూర్ హార్ట్ తోటి ఉండాలి. అలా ఎవరైతే ఉంటారో కొంచెం కష్టపడితే, అంటే కొంచెం మెడిటేషన్ చేస్తే చాలు, మీ ఎనర్జీస్ అనేది కార్డ్స్కి కనెక్ట్ అవుతాయి, ఆన్సర్స్ అయితే వస్తాయి. ఇది వర్కౌట్ అవుతుంది అనేది 100కి 100% నిజం. ఓకే ఫ్రెండ్స్, ఇందులో మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.